నీకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. నీకేమైనా పిచ్చా? మీ బాస్ ఎక్కడా అని అడుగుతుంటే ఏదేదో బాగుతున్నావేంటి? మా బాసు వరుదిని మేడం గారు కలిసి ఇప్పుడే గుడికెళ్లారు. ఆ అమ్మాయి ఫోటో మీరు చూశారు కదా, వస్తే గుర్తు పట్టగలరు కదా. చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. నిన్న ఫోటో పంపించి ఓ నాటకం, ఈ రోజు ఇక్కడ ఇంకో నాటకం. ఏంటి ఈ నాటకాలన్నీ? కొన్నిసార్లు నాటకాలు కూడా నిజమవుతూ ఉంటాయి. ఆ అమ్మాయి ఫోటో చూసాకే మాట్లాడతానని పార్దు మొండుపట్టు పడితే ఏం చేయాలో అర్థం కాక స్టూడియోలో చూసిన ఒక ఫోటోని పంపించాను. కానీ ఆ అమ్మాయి ఈరోజు ఏకంగా కళ్ల ముందుకే వచ్చింది. మనం సరదాగా మొదలుపెట్టిన నాటకాల్ని ఆ దేవుడు అప్పుడప్పుడు ఇలా నిజం చేస్తూ ఉంటాడు. రేపటి రోజున వాళ్ళిద్దరినీ జత చేస్తాడేమో కూడా. హలో, మన నాటకాల్లో దేవుడు తిప్పే మలుపుల్లో అన్నీ అనుకూలమైనవి, ఆనందమైనవే ఉండవు. అప్పుడప్పుడు భరించలేనివి, తట్టుకోలేనివి కూడా వస్తూ ఉంటాయి. వాటిని ఫేస్ చేయడానికి కూడా నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? మన బాధని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కనీసం పార్దు అయినా అర్థం చేసుకుంటాడనుకున్నాను. మనతో మాట్లాడితే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎంత బాధలో ఉన్నామో కళ్ళారా చూస్తాడనుకున్నాను. మన జీవితాన్ని నిలబెట్టడం కోసం ఖచ్చితంగా వాడు తన ఆలోచనని, మనసుని మార్చుకుంటాడనుకున్నాను. నేను చెప్పేది కూడా వినటానికి ప్రయత్నించడం లేదు. అలాంటి వాడికి ఎలా నచ్చ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇందాకటి దాకా మనసులో ఏదో ఒక మూల నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని భయం కమ్మేస్తుంది. ఏం అర్థం కావట్లేదు పెద్దమ్మి. ఫైనల్గా ఒక్కసారి చేయండి, ఆ తర్వాత ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆఫీస్కి రమ్మని చెప్తే అర్థం కాదా? ఎందుకు ఇలా పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నేను అసలు చిరాకులో ఉన్నాను, నువ్వు ఇంకా ఇంకా చిరాకు తెప్పిస్తున్నావు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నేను మీనాక్షి సూసైడ్ చేసుకోబోతున్నాం. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? రే, ఈ విషయం చెప్దామని ఇందాకటి నుంచి నేను నీకు ఫోన్ చేస్తుంది. రేయ్, నీకేమైనా పిచ్చా? చావాలనుకోవడం ఏంట్రా ఇడియట్? కోరుకున్న వాళ్ళతో కలిసి బ్రతికే అదృష్టం లేనప్పుడు చచ్చిపోవడం తప్ప ఇంకేం చేయగలనరా? రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు అంటే చంపేస్తాను. రేయ్, నీకోసం నేనున్నానురా. నేనుండగా నీకేంట్రా ప్రాబ్లం? రే, ఇందాకటి నుంచి నేను చెప్పేది వినడానికే సిద్ధంగా లేవు. అలాంటిది ఇక్కడికి వచ్చాక మేం చెప్పేది నువ్వే వింటావు. నువ్వు వింటావన్న నమ్మకం కూడా చచ్చిపోయిందిరా. అందుకే చచ్చిపోదామని నిర్ణయించుకున్నానురా. రేయ్, ఏంట్రా ఈ పిచ్చి మాటలు? ముందు మీరు వచ్చేయండిరా, మాట్లాడుకున్నారా నందు? నీకోసం 5 నిమిషాలు వెయిట్ చేస్తాం.
ఆ తర్వాత మాట్లాడడానికి నీకు నీ తమ్ముడు ఉన్నాడురా. రే నందు, నేను చెప్పేది వినరా. నాలాగే నా బ్యాటరీ కూడా కొట్టుమిట్టాడుతుంది. రే రే నందు, బాయ్. ప్లీజ్ నేను చెప్పేది విను. నీకో విషయం తెలుసా? నువ్వు దక్కవని భయపడి ఆ రోజు ఇదే ప్లేస్లో విషం తాగాను. బహుశా నీతో కలిసి చనిపోవాలని రాసిపెట్టుండబట్టే ఆ రోజు దేవుడు నన్ను బ్రతికించాడు. నీతోనే నా జీవితం అని చాలా ఆశపడ్డాను. ఆ దేవుడికి మన మీద జాలి లేదు. అమ్మా, తినడానికి ఏమన్నా పెట్టు, బాగా ఆకలేస్తుంది. అమ్మా, ఎవరి కోసం చూస్తున్నావు? అదేం లేదులేవే. లేదు, ఏదో టెన్షన్గా ఉన్నావు. రోజు నేను స్కూల్ నుంచి రాగానే
తినడానికి ఏదైనా పెట్టమంటే ముందు వెళ్ళి కాలు చేతులు కడుక్కురా అని తిడతావు. మరి ఈ రోజు అడగగానే సైలెంట్ గా తెచ్చిచ్చావు. చూపు మొత్తం గుమ్మ వైపే ఉంది. అదా కావ్య వరుదిని ఇంకా రాలేదు కదా. వాళ్ళు కూడా వచ్చే టైం అయింది, అయినా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదులేవే. నోరు మూసుకొని తినడం అసాధ్యం. వాళ్ళతో ఏదైనా చెప్పాలా? అబ్బబ్బా, నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో. ఇంకా పెద్దమ్మి రాలేదేంటి? ఏంటే రాగానే తిండి మీద పడ్డావా? నువ్వు తిండి తినకుండా గడ్డి తింటావా ఏంటి? అమ్మో, కావ్య వచ్చింది, దాని గడ్డి దానికి పెట్టు. నిన్ను అమ్మా, వరుదిని అక్క కూడా వచ్చేసిందమ్మా. అమ్మా, కాస్త మంచినీళ్ళు పట్టురమ్మా. ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? కదా నేను అడిగినా ఏం లేదంటుంది. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? గోదారి, ఇవాళ తిరుపతి డ్యూటీ పడింది. లడ్డూ తీసుకొచ్చిన. పిల్లలందరికి పెట్టు. ముందు పెద్దమ్మకి పెట్టు. పెద్దమ్మకి తిరుపతి ప్రసాదం అంటే చాలా ఇష్టం. పెద్దమ్మేది? పెద్దమ్మే, పెద్దమ్మే. పెద్దమ్మని పిలిస్తే పలకదేమిటే, ఏమైంది? గోదారి, ఏమైంది? ఏమైందమ్మా? మీరందరూ బయలుదేరిపోయినాక పెద్దమ్మి నందుని కలిసి పార్థుతో పెళ్లి గురించి మాట్లాడొస్తానని పోయింది. ఇంకా రాలేదు. నందు ఫోన్కి కూడా చాలా సార్లు చేసినా కలవట్లేదు. నాకెందుకో భయంగా ఉందా? బుద్ధి లేదు నీకు? బిడ్డని ఎలా పంపిస్తావా బయటికి? భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? రోజూ దిగులుపడి కూర్చుని ఏడ్చి ఏడ్చి బోరు కొట్టేసింది. పైగా మీరు నన్ను చూసి బాధపడుతున్నారు. ఏ ఏడుపైనా ఒక్కరోజు ఏడవాలి, తర్వాత సంతోషంగా ఉండాలి. అందుకే నవ్వుతూ ఉన్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతకను? గోదారి, ఒక్కసారి వాడికి ఫోన్ చూడమ్మా. వాడు మన జీవితాల్లోకి వచ్చి మన అందరి మనసులు నాశనం చేస్తున్నాడు. నాన్న ఊరుకోండి నాన్న, నేను ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చూడక్క. వద్దు, పార్క్ కాల్ చేస్తాను. ఫోన్ తీగిపోతే కాసేపు ఆగవా? కంటిన్యూస్ గా చేస్తున్నావు. డ్రైవింగ్ లో ఉన్నాను, తర్వాత చెయ్యి. పార్థు ప్లీజ్, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి?
మా అక్క నందు నీతో మాట్లాడాలని వచ్చారట. అక్క ఇంతవరకు ఇంటికి రాలేదు. నందు ఫోన్ ఆఫ్లో ఉంది. వాళ్ళు నిన్ను కలిసారా? నువ్వెక్కడున్నావు? ఒక్క నిమిషం. వరుదిని, చెప్పు వరు. అక్క బుద్ధుందా నీకు? మాతో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? ముందు ఆ ఫోన్ ఇటువమ్మా. ఒక్క నిమిషం నాన్న, ఆగండి. నాన్న కోపంగా ఉన్నారా? నేను అమ్మతో చెప్పే వచ్చాను వరు. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఏం జరిగింది? అది నందు! 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 ఎక్కడ? ఎక్కడ్రా నందు? నందు! నందు! మాను, బుద్ధుందా నీకు? అసలు మతుండే ప్రవర్తిస్తున్నావా? ఏంట్రా పిచ్చి పళ్ళు? ముందులే రండి. మేము రావురా, మేము చచ్చిపోతాం. రే ఆగండ్రా. రే, అడుగు ముందుకు వేసావంటే మేము దూకి చచ్చిపోతాం. రే ముందులే రండిరా, మాట్లాడుకుందాం. నీ మాట వినాలంటే మా మాట వినరా. రే ముందులే రండిరా. నందు! లేదురా, నువ్వు మాకు మాటిస్తేనే వస్తాం. రే నీకేమైనా పిచ్చా? ఏమైందిరా మీకు? ఏంటి మీ ప్రాబ్లం? మా నిశ్చితార్థానికి అమ్మ పెట్టిన గడువు ఎల్లుండే. ఆ రోజు మా నిశ్చితార్థం జరుగుతుందని గాని అసలు మా పెళ్ళవుతుందన్న నమ్మకమే లేదు. రే ఏమైందిరా మీకు? ఏంటి మీ ప్రాబ్లం? నువ్వేరా. నేనేం చేశాను రా? ఇంట్లో పెద్దవాడి పెళ్ళి అవ్వకుండా చిన్నవాడి పెళ్ళి ఎలా అవుతుందిరా? రే ఇడియట్, ఏం మాట్లాడతావు నువ్వు? దానికి దీనికి సంబంధం ఉందా? చాలా ఉంది పార్దు. ఇంటికి పెద్ద కొడుకైన మీకు పెళ్లి చేయాలని మీ అమ్మగారు ఆరాట పడుతున్నారు. ఆవిడ కోరికలో న్యాయం ఉంది. కానీ కానీ మీ పెళ్ళయ్యాకే మా పెళ్ళవుతుందని కండిషన్ పెట్టారు. మీకు అమ్మాయిలంటే చిరాకు, పెళ్ళంటే అసహ్యం. పొరపాటును కూడా మీరు పెళ్లి ఒప్పుకోరు. మరి అలాంటప్పుడు మీ పెళ్లి జరగకుండా మా పెళ్ళెలా జరుగుతుంది?